డాక్టర్ విజయ్ భాస్కర్, ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే స్పైన్ అంటే వెన్నుపూస సంబంధించిన సమస్యలు, వాటి వల్ల జరిగే అనర్థాలు. కామన్గా మేము మా ఓపీలో ఎక్కువ శాతం వెన్నుపూస నొప్పి అంటే నడుము నొప్పి కామన్గా వింటూ ఉంటాం, చూస్తుంటాం. ఆ తర్వాత నెక్ పెయిన్, మెడ నొప్పి చూస్తాము. ఆ తర్వాత మనం వీపులో నొప్పి చూస్తుంటాం. సమ్ టైమ్స్ మనకు బటక్స్ లోపల స్పైన్ ఎండ్ను, లాస్ట్ బోన్ను మనం టెయిల్ బోన్ అంటాం, దాని దగ్గర కూడా పెయిన్ చూస్తూ ఉంటాం. సో కామన్గా మనం చెప్పుకునే విషయాలు ఏంటంటే స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, స్పాండిలోలిస్థెసిస్, డిస్క్ ప్రొలాప్స్, కాక్సిడైనియా, ఇలాంటి, అంతేకాకుండా ఫ్రాక్చర్ స్పైనల్ కార్డ్, ట్యూమర్స్ స్పైనల్ కార్డ్, ఇన్ఫెక్షన్స్ స్పైనల్ కార్డ్ అండ్ స్పైన్ లాంటివి మనం వింటూ ఉంటాం. సో వీటన్నిటిని మనం వేసుకుంటే 60% వరకు మనకు నడుము నొప్పి ఉంటే 30% వరకు మనకు మెడ నొప్పి, ఒక 10%లో మనకు వీపులో నొప్పి, అలాగే టెయిల్ బోన్ పెయిన్ లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క 60% నడుము నొప్పిలో ఎక్కువగా మనకు కనబడేది డిస్క్ ప్రొలాప్స్. డిస్క్ ప్రొలాప్స్ అంటే మనము ఈ బోన్లో, ఇది నడుమండి, ఈ నడుములో 5 ఎముకలు, లంబార్ ఎముకలు ఉంటాయి, 5 ఎముకలు సాక్రల్ ఎముకలు. ఈ 5 ఎముకలు కలిసి ఉంటాయి, ఈ 5 ఎముకలు విడివిడిగా ఉంటాయి. ఈ 5 ఎముకల్ని జత చేర్చేది మనం ఫేసెట్ జాయింట్స్ అని వెనకాల చూస్తూ ఉంటాం. దానికి తోడు ఈ యొక్క డిస్క్ అన్నది 2 ఎముకల మధ్యలో ఒక షాక్ అబ్జర్వర్ లాగా మనకు మెత్తటి డిస్క్ ఉంటుంది. సో డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ యొక్క డిస్క్ ఒక రబ్బరు కుషన్ లాగా ఉండేదానికి చుట్టూ ఆయిల్ సీల్ లాగా ఫైబరస్ రింగ్ ఉంటుంది, మధ్యలో మనకు ఆయిల్ ఉంటుంది, అంటే జెల్ టైప్ టిష్యూ ఉంటుంది. సో మనకు వేరియస్ కారణాల వలన, ఎగిరటం వలన, దుంకటం వలన, లేకపోతే దెబ్బలు తాగటం వలన, జర్కులు రావటం వలన, సర్టెన్ కండిషన్స్లలో ఆర్ ఈ డిస్క్ లో ఫ్రీ మన వీక్ ఉండటం వలన ఈ డిస్క్ ఇక్కడ పగిలిపోయి దీనిలోని జెల్ని బయటికి తోసి ఈ వెనకాల ఉండే వెన్నుపూస యొక్క నరాలను ప్రెస్ చేస్తుంది. మధ్యలో నరాన్ని ప్రెస్ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ సెంట్రల్లీ లొకేటెడ్ ఉండి సివియర్ దగ్గిన తుమ్మిన పెయిన్ వస్తుంది. రైట్ సైడ్ నరాన్ని నొక్కినప్పుడు, రైట్ సైడ్ నరం మీద ప్రెషర్ ఉన్నప్పుడు రైట్ సైడ్ తొంటి నుంచి కాలు కింది వరకు నొప్పి వస్తుంది. లెఫ్ట్ సైడ్ నరం నొక్కినప్పుడు లెఫ్ట్ సైడ్ తొంటి నుంచి కాలు కింది వరకు నొప్పి వస్తుంది. దీన్ని మనం షియాటికా పెయిన్ అంటాం. సో డిస్క్ ప్రొలాప్స్ అన్నది మనకు జరిగినప్పుడు స్పెసిఫిక్గా ఇనిషియల్గా వాళ్ళకు నడుములో నొప్పి, భరించలేనంత కాలు లోపల వరకు నరం లాగడం, తిమ్మిళ్ళు రావడం, ఆ తర్వాత కాళ్ళలో వీక్నెస్ రావడం, టాయిలెట్ పోసినప్పుడు తెలియకపోవడం లాంటివి న్యూరలాజికల్ వీక్నెస్కి సంబంధించిన సిమ్టమ్స్, సైన్స్ కనబడతాయి. సో యూజువల్గా మనం హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీ పడ్డ కారణమా, బెనకడం కారణమా, జంపింగ్ కారణమా అన్నది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు హిస్టరీలో ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉందా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మనము ఈ డిస్క్ సంబంధించిన న్యూరలాజికల్ ఎగ్జామిన్ చేసి ఏ లెవెల్లో నరం ఒత్తుకపోతుంది, ఏ లెవెల్లో ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి, ఏ లెవెల్లో కాళ్ళు యొక్క డిఫరెంట్ పార్ట్స్లలో డిఫరెంట్ నరాలు ప్రెషర్ లోనై తిమ్మిరి కానీ, నొప్పి కానీ, లేకపోతే బలం తక్కువ అవడం కానీ కనపడతాయి. వాటిని మనం మోటార్ సెన్సిటివ్, మోటార్ సెన్సేషన్స్, అలాగే రిఫ్లెక్షన్స్ చూసి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పేషెంట్ని ఎక్స్రే, బేసిక్ ఎక్స్రే తీసినప్పుడు ఈ 2 ఎముకల మధ్యలో స్పేస్ తక్కువ అయ్యేదాన్ని మనం కొంతమేరకు
డిస్క్ ప్రొలాప్స్ లాగా భావించాలి. ఆ తర్వాత ఈ ఎముకలు అరిగినాయా, ఈ ఎముకలు సన్నగిలినాయా అంటే వీక్నెస్, బోన్ వీక్నెస్ ఉందా, ఈ ఎముకల రిలేషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో డిస్క్ ప్రొలాప్స్కు ఒక ఎముక రెండో ఎముకల మధ్యలో స్పేస్ తగ్గడం, అంతేకాకుండా ఈ సిటీ ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు మనకు 0.001 mm వరకు కూడా కట్స్ తీసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క డిస్క్ ఎంతవరకు బయటకు వచ్చి ఏ నరాన్ని ఎంత ప్రెషర్తో నొక్కుతుంది అన్నది కూడా మనకు క్లియర్గా ఎంఆర్ఐలో కనబడుతుంది. తద్వారా మనకు ఒక ఐడియా వస్తుంది ఏ నరము ఏ డిస్క్ బస్ట్ అయ్యి ఆ నరాన్ని నొక్కుతుంది, అది ఏ లెవెల్లో ఎఫెక్ట్ అవుతుంది అన్నది మనం ఎంఆర్ఐ ద్వారా కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. ఒకసారి ఎంఆర్ఐ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఆ యొక్క డిస్క్ ప్రొలాప్స్ని ఇనీషియల్గా స్టేజ్ 1లో కేవలం నొప్పి, అలాగే వంగిన నొప్పి రావడం, నడుములో విపరీతంగా లాగడం ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో మనం కంప్లీట్ బెడ్ రెస్ట్, పెల్విక్ ట్రాక్షను, పెయిన్ కిల్లర్సు, న్యూరో పెయిన్ తగ్గించడానికి ఇవ్వాల్సిన ప్రీగాబ్లిన్ కానీ గాబాపెంటిన్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. అలాగే బెడ్ రెస్ట్తో పాటు నిద్ర కూడా సఫిషియెంట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువ సేపు నడవకూడదు. స్టేజ్ 2లో ద పర్సంటేజ్ ఆఫ్ ప్రెషర్ మోర్ దెన్ 50% ఉన్నప్పుడు దానికి మనం యూజువల్గా రొటీన్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్సు, న్యూరో పెయిన్ కిల్లర్సు, బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీతో పాటు సమ్టైమ్స్ లోకల్ ప్రెషర్ని తగ్గించడానికి మనం ఇంజెక్షన్స్ కూడా వెన్నుపూసకి ఇస్తాం. స్టేజ్ 3లో కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్, మెడిసిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే న్యూరో పెయిన్కి ఇవ్వాల్సిన ప్రీగాబ్లిన్ కానీ గాబాపెంటిన్ కానీ, అంతేకాకుండా కొన్ని ట్రాంక్యులైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, సెడేటివ్స్ కూడా ఇవ్వాలి. కానీ కంప్లీట్ పడుకోబెట్టే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వీలైతే మనం ఒక ఇంజెక్షన్, స్టెరాయిడ్ ఇంజెక్షను నరం ఎక్కడైతే ఉతకపోతుందో అక్కడ ప్రెషర్ తగ్గించడానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. స్టేజ్ 4లో ఇంకా 6 నెలల వరకు ఎన్ని ట్రై చేసినా పెయిన్ తగ్గకపోయినా, సపోజ్ పెయిన్ పెరిగినా, నరం మీద ఒత్తిడి పెరిగినా, కాళ్ళల్లో వీక్నెస్ పెరిగినా, మూత్రము టాయిలెట్ కంట్రోల్ కాకుండా థింక్ ఆఫ్ ఎమర్జెన్సీగా భావించి సర్జికల్ ప్రొసీజర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇంకొక కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఏంటంటే లేజర్ ద్వారా మనం ఆ యొక్క డిస్క్ని అబ్జార్బ్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. లేజర్ టెక్నిక్ వల్ల సక్సెస్ కాకపోతే మనకు ఒక స్కోపిక్ ఈన్యూక్లియేషన్ ఆఫ్ డిస్క్ అంటే చిన్న రంధ్రం ద్వారా స్కోప్ ఆ ప్రెషర్ దగ్గరికి ఇంట్రడ్యూస్ చేసి ఆ ప్రొలాప్స్ అయిన డిస్క్ని తీసేయడం ద్వారా కూడా మనం మినిమల్ టెక్నిక్ ద్వారా చేయగలుగుతాం. ఈ పద్ధతిన కాకపోతే మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ ద్వారా 2 to 3 inches స్మాల్ హోల్ చేసి కూడా డైరెక్ట్ మనం డిస్క్కి వెళ్ళి డిస్క్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిన కూడా సక్సెస్ కాకపోతే మనము లామినెక్టమీ, డిస్కెక్టమీ అని ఈ బోన్స్ బ్యాక్ ఉన్న బోన్ తీసేసి జాయింట్స్ మాత్రమే ఉంచి మధ్యలో బోన్ తీసేసి అప్పుడు లోపలికి వెళ్ళి డిస్క్ను కంప్లీట్ వెన్నుపూస చుట్టుండే డిస్క్ను మొత్తం మనం తీసేసి ఆ వెన్నుపూస దానికి ఉన్న 2 రూట్స్ నరాలను ఫ్రీ చేయడం, అవసరం ఉంటే స్టెబిలైజేషన్ కోసం 2 స్క్రూస్ పైన కింద వేసి రాడ్ ద్వారా స్టెబిలైజ్ చేయడం, లేకపోతే బోన్ కేజ్ లాంటిది ఈ డిస్క్ మధ్యలో పెట్టి స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం నడుము నొప్పుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.